గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తమ ఇళ్లను ఇవ్వబోమని మధు పార్కు అపార్ట్మెంట్ వాసులు తేల్చి చెప్పారు. ఇక అన్ని అనుమతులు తీసుకునే బిల్డింగ్ కట్టారని, బ్యాంకు రుణం తీసుకుని వాటిని కొనుగోలు చేశామని వారు తెలిపారు. తమ సమస్య నష్టపరిహారం కాదని, ఇల్లు పరిసరాలు విడిచిపెట్టి వెళ్లిపోవటం బాధాకరమని అపార్ట్మెంట్ వాసులు అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ప్రాజెక్టు కోసం నోటీసులు అందుకున్న వారిలో ఈ మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్ వాసులు కూడా ఉన్నారు. రాజేంద్ర నగర్ ఆర్డీఓ పరిధిలో ఈ మధు పార్క్ రిజ్ అనేది ఉంటుంది. అయితే ఈ నోటీసులు అందుకున్న తర్వాత ఈ మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్ అనేది ప్రస్తుతం వార్తల్లో నిలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా అందరూ కూడా ఈ మధు పార్క్ అపార్ట్మెంట్ వైపుకే వస్తున్నారు. ఇక్కడ ఉన్నవారితోటి మాట్లాడి వారి పక్షాన నిలుస్తామని కూడా అపార్ట్మెంట్ కోసం చెప్తున్నారు. మొత్తం 450 వరకు కూడా ఇక్కడ అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 2000 మంది పైగా ఇక్కడ నివాసం ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తమ ఈ అపార్ట్మెంట్ను ఇవ్వబోమని కూడా ఈ అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. ఇక అపార్ట్మెంట్ వాసులకి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతు వచ్చింది. ఆ తర్వాత బీజేపీ పార్టీ నాయకులు కూడా వారి పక్షాన నిలబడతాము, ఇంకా ఎవరైనా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకా ఎవరైనా భూములు తీసుకొని వారు పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశాలు ఉంటే తాము వారి పక్షాన నిలుస్తామని కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి వారి మాటల్లోనే తెలుసుకుందాము. వాళ్ళ ఆవేదన ఏంటిది, వాళ్ళు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. రైట్, ప్రస్తుతం మనం మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్లో ఉన్నాము. అయితే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి అపార్ట్మెంట్ వాసులకు ఎప్పుడు నోటీసులు అందాయి, ఎందుకు వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తున్నారు, ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేడం, ఈ మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఈ నోటీసులు మీకు ఎప్పుడు అందాయి మేడం? 15 సంవత్సరాల నుండి ఉంటున్నామండి. ఒక వారం రోజుల నుండి మాకు ఇదే టెన్షన్గా ఉంది. నోటీసులు వచ్చినప్పటి నుండి అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు. అటు ఇంట్లో సరిగా పనులు చేసుకోలేకపోతున్నాం, బయటకు రావలేకపోతున్నాం. ఒక టెన్షన్గా ఉందన్నమాట. అసలు ఎగ్జామ్స్ టైం, ఎగ్జామ్ టైం కదండి. పిల్లలకు సరిగా చెప్పలేక చేయలేక అసలు ఎలా ఉందంటే మా పరిస్థితి అలాగా ఉంది. గవర్నమెంట్ ఆలోచించాలి అంతేగాని మరి ఇది ఏంటండి. ఫస్ట్ ఏమో నోటీస్ ఇచ్చేసి ఇదేమో తీసుకుంటాము అని అంటారు, ఆ తర్వాత ఏమో బఫర్ జోన్లో ఉన్నది అని అంటారు. బఫర్ జోన్లో ఉంటే గవర్నమెంట్ ఎట్లా, మాకు బ్యాంక్ ఎట్లా ఇస్తుందండి లోను? మేము ఒక 6 ఇయర్స్ నుంచి ఉన్నామండి ఇక్కడ. ఇది గాంధీ సరోవర్ ప్రాజెక్టా, ఎఫ్టీఎల్లా, బఫర్ జోనా, ఎన్నో రకాలుగా మాకు క్లారిటీ అయితే లేదు సార్. వినిపించడం అనేది ఫస్ట్ బఫర్ అన్నారు, ఒక 2 ఇయర్స్ నుంచి నడుస్తుంది. బఫర్ తర్వాత ఎఫ్టీఎల్ అన్నారు, ఆ తర్వాత ఓకే అవి రెండు కూడా ఓన్లీ బౌండరీకి టచ్ అవుతుంది, తర్వాత అది ఇంకా ఆగిపోయింది. ఇప్పుడు వచ్చేసేసి గాంధీ సరోవర్ అన్నారు ఒక 15 రోజుల నుంచి. తర్వాత నిన్న మొన్న అండి గాంధీ సరోవర్ తర్వాత గాంధీ సరోవర్కి ఎంతో ప్లేస్ ఉంది, గాంధీ స్టాచ్యూ ఎక్కడైనా పెట్టొచ్చు, మా ఇల్లులు కూల్చేసి పెట్టాల్సిన అవసరం లేదని రిక్వెస్ట్గా మేము మాట్లాడుతున్నాము. ఇప్పుడు వచ్చేసి నిన్నో మొన్న ఆర్డీఓది ఒక మెసేజ్ వచ్చింది మాకు, మా సొసైటీ గ్రూప్లో, ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది అన్నట్టుగా. సో అది ఆర్డీఓ అనే స్పెషలైజేషన్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ప్లస్ గవర్నమెంట్ కూడా చాలా మెసేజెస్ అలా పంపిస్తున్నారు. టోటల్లీ మాది 2.5 ఎకర్స్ బఫర్ జోన్లో ఉంది అన్నట్టు. సో నాకు అర్థమైనంత మటుకు బఫర్ జోన్ అంటే మేము నీళ్ళల్లో ఏదో ఆపదలో కొట్టుకుపోతాము అనే దానికి సమ్ లిమిట్ ఉండొచ్చు, రైట్. కానీ ఇప్పటికీ నేను బేసికల్లీ ఐఆమ్ నియర్ బై దిస్ ఏరియా ఉంది. అంటే మేము ఇక్కడ అత్తాపూరు ఈ ఏరియా నుంచి సర్కిల్లోనే ఉన్నాము. అండ్ 20 ఇయర్స్ నుంచి నేను చదువుకుంది మొత్తం కూడా లంగర్ హౌస్లోనే. 25 ఇయర్స్ నుంచి చూస్తున్నా, ఎప్పుడూ కూడా బ్రిడ్జ్కి ఆ కాలువకు మించి అయితే నీళ్లు రాలేదు. సో అలా రానప్పుడు మా నివాసానికి అక్కడ ఆపద ఉందని ఎలా గవర్నమెంట్ అనుకుంటారు? ప్రస్తుతం మనతో పాటు ఎంపీఆర్ అంటే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్కి సంబంధించిన చిల్డ్రన్స్ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ జరుగుతుంది మీకు తెలుసా? తెలుసు, మేము ఇక్కడ 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. సడన్గా నోటీస్ వచ్చింది, అందరు షాక్ అయిపోయారు. 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాం కదా, ఫ్రెండ్స్ కూడా చాలామంది పరిచయం అయ్యారు, బాగుంది. అంటే ఒక్కటేసారిగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మేము గాంధీ స్టాచ్యూ కట్టుకుంటామంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము? బ్యాంకు లోన్ సంబంధించి చెప్పండి సార్, అంటే దీనికి అనుమతి ఉందా లేదా అనేది కూడా ఉంటుంది కదా. దీనికి ఇప్పుడు కూడా బ్యాంక్ లోన్ చాలా మందికి ఉన్నది, కట్టుతున్నారు. అబౌట్ 35% వాళ్ళకి ఉన్నది, వాళ్ళు ఇప్పుడు కూడా కట్టుతున్నారు బ్యాంక్ లోన్స్. ఆల్ రికగ్నైజ్డ్ బ్యాంక్, అది కూడా స్టేట్ బ్యాంక్ నుంచి ఉన్నది, మళ్ళీ HDFCలో ఉన్నది, చాలా బ్యాంకులో ఉన్నాయి లోన్స్ ఇప్పుడు కూడా. అపార్ట్మెంట్ వాసులు చెప్తున్న వివరాల ప్రకారం
ప్రభుత్వం నుంచి తమకు నోటీసులు అందాయి. ఆ నోటీసులో ముఖ్యంగా అంటే దీన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాము, గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం దీన్ని తీసుకోవాలనుకుంటున్నామని తమకు నోటీసులు అందాయి. అయితే దీనికి సంబంధించిన ఆర్డీఓ అక్కడికి వెళ్ళి తమ వివరాలను కూడా అడిగాము. అయితే తాము ఎట్టి పరిస్థితిలో ఇక్కడి నుంచి కదిలేది లేదు. ఎందుకంటే ఒక ఉన్న పలంగా ఎన్నో ఏళ్ల సంది ఇక్కడ ఉంటే దాదాపు 20 ఏళ్ళ పైగా ఇక్కడ తాము నివాసం ఉంటున్నాము. ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ ఉన్నాము. కానీ ప్రభుత్వం ఉన్న పలంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట మా అపార్ట్మెంట్ని మొత్తం తీసుకోవాలనుకుంటే అది మానవత్వం అనిపించుకోదు. ఎందుకంటే ఒక కుటుంబాలలాగా మేము ఇక్కడ ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అయినా ప్రభుత్వం ప్రాజెక్ట్ ఏదైనా డెవలప్ చేయాలనుకుంటే ఉన్న ప్రజలని ఇబ్బంది పెట్టి దాన్ని చేయాలనేది దాని ఉద్దేశం కాదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి తాము ఇక్కడ ఉంటున్నాము, అందరం కలిసిమెలిసి ఉంటున్నాము. ఇక ఇప్పటికే మా సైడు న్యాయం ఉంది కాబట్టి అందరూ కూడా తమకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి కూడా పోరాడతామంటున్నారు. ఇక ముఖ్యంగా నోటీసులు అందిన తర్వాత అంటే బఫర్ జోన్లో ఉందని కొంతమంది అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత బఫర్ జోన్లో లేదని కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే ఈ బఫర్ జోన్కి సంబంధించి కూడా వివాదాన్ని మరొకసారి తీసుకొస్తున్నారు. అంటే 2 ఎకరాల వరకు మొత్తం ఈ అపార్ట్మెంట్ అంతా కూడా 6 ఎకరాల వరకు ఉంటే 2 ఎకరాలు బఫర్ జోన్లో ఉందని కూడా మరోసారి అధికారులు చెప్తున్నారు. అయితే బఫర్ జోన్ అయినప్పటికీ కూడా, అదేవిధంగా బఫర్ జోన్లో లేకపోయినప్పటికీ కూడా తమకి ఎలాంటి కంపెన్సేషన్ ఇచ్చినప్పటికీ కూడా తాము ఇక్కడి నుంచి కదిలేది లేదు. దీని మీద పోరాడుతూనే ఉంటామని కూడా అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో విశాల్.